నా ఎండి సీట్ ఇద్దాం అనుకుంటున్నాను. రాంబాబు మంగేది? అవును, ఏమైంది? ఏంటి మంగ అలా పడిపోయావు? ఎండి సీట్ నాకా? నీ సీట్ లో కూర్చుంటాను. ఏంటి ఇక్కడ? అవును, నీ సీట్ నాకివ్వు, నా సీట్ నీకిస్తాను. ఏంటి మేడం సడన్ గా మీలో ఇంత మార్పు? అంతా మస్తాన్ మహిమ. ఏంటి మస్తాన్ మహిమ? కాదు కాదు, నీ మంచితన మహిమ అంటున్నాను అంతే. ఏంటి మంగా, ఎండి పోస్ట్ అంటే ఎగిరి గంతేయాలి కానీ ఇంకా ఆలోచిస్తావేంటి? అంటే నేను ఆ సీట్ లో కూర్చుంటే మీకేమైనా ఇబ్బంది కలిగిస్తారేమోనని. సో అది నాకు నచ్చదు మేడం. వద్దులే మేడం. పర్లేదు మంగా, దాందే ఉంది. అంతా ఆ సీటు మహిమ అనుకుంటాను. మేడం, ఆ మస్తాన్ గడా? కాదు నాన్న. పదమంగా, నా బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తాను. అయ్యో, మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు మేడం. మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి మేడం. ఇంకా ఆలోచించేదేమీ లేదు. కమాన్ మంగా, కమ్. చూసావా సిమ్ మహిమ? సూపర్లే. రామంగా, మంగా, ఈ రోజు నుంచి క్యాబిన్ మీది. నా బాధ్యతలన్నీ నీకు అప్పచెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ మంగా. ఆగు రాంబాబు, నేను ఇంకా చైర్లో కూర్చోలేదు కదా. సరే కూర్చో. ఆల్ ది బెస్ట్ మంగా. షట్ అప్. వాట్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్. మంగ కాదు, కాల్ మీ మేడం. అది కాదు మంగా, నేను. డోంట్ టాక్ రబేష్. మళ్ళీ మంగ అంటావే? ఇప్పుడు నేను ఎండిని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ. అండర్స్టాండ్? మిస్టర్ రాంబాబు. చెప్పమంగా. వాట్? సారీ మేడం, చెప్పండి మేడం. ఈ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ 1 గంటలో నా టేబుల్ మీద ఉండాలి. ఈ మహివి కూడా. అలాగే మేడం. చూడు మహి, రేపు సెమినార్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ గా స్టడీ చేసి సిద్ధంగా ఉండు. అక్కడ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకో, ఉన్న నీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. మేడం జ్యూస్. అక్కడ కాదు, ఇక్కడ. ఒక్క ఫోన్ కాల్ వల్ల నీ లెవెలే మారిపోయింది మంగా. ఇంకా ఎక్కడ నిలబడ్డారే? వెళ్ళి పని చూసుకోండి. అలాగే మేడం. రాంబాబు, మంగేంటయ్యా మరీ అంత దారుణంగా మాట్లాడుతోంది? అరే, కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? ఏం చేస్తాం మేడం, అంత ఆ సీట్ మహిమ. ఆ సీట్లో మీరు కూర్చున్నా మమ్మల్ని అలాగే అనేవారు కదా. అది సరే కాని, ఈ కంపెనీ నాది కాబట్టి నాకు హక్కు ఉంది, కానీ మంగకి హక్కు ఉంది. ఇప్పుడు ఎండీ అయింది కదా మేడం. అయితే మాత్రం కనీసం మాజీనన్న మర్యాదన్న ఇవ్వాలి కదా. మేడం, మీకు రెస్పెక్ట్ కావాలంటే వెళ్ళి మంగం దించేసి మీరు కూర్చోండి. ఆ మస్తాన్ గడు వచ్చి మర్డర్ చేసి వెళ్ళిపోతాడు. అమ్మో వద్దు రాంబాబు, మంగనే ఎండీగా ఉండని. ఏం చేసినా భరిస్తాను. పని చూసుకోమందిగా, వెళ్ళ పని చూసుకుంటాను. అంత మస్తాన్ మహిమ. హలో, ఏంటి సార్ అంత హడావిడిగా వెళ్తున్నారు? కంపెనీ పని మీద బయటికి వెళ్ళానయ్యా. ఆ విషయం మేడంతో చెప్తామని వెళ్తున్నా. మేడం అక్కడ ఉన్నారు. మేడం అంటే మంగ కాదయ్యా, మహి మేడం. ఆవిడ అక్కడే ఉంది సార్. నీకేమన్నా పిచ్చి పట్టిందా రాంబాబు? మేడం ఛాంబర్ లో ఉంటారు కానీ అక్కడ ఎందుకుంటారు? అయినా ఆవిడకంత నీచమైన పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పు? ఇంతకీ ఏం పని మీద వెళ్ళారు సార్? నాకేం తెలిసి, ఆవిడ చెప్పింది నాకేం అర్థమే చావాలా. అందుకే కారులో అలా 2-3 రౌండ్లు వెళ్ళొచ్చాను. పెట్రోల్ బిల్ పెట్టుకోవచ్చు కదా. అలాగే ఛాంబర్లోకి వెళ్ళి మహి గారితో ఏదో సొల్లు వాగేసి వచ్చేస్తాను. నువ్వు గారు ఉన్నమాటే కదా అన్న, ఎందుకు అలా భయపడతావు ఊరికే? మరీ అంత పిరికితనం పనికిరాదు. మే కమిన్ మేడం? గుడ్ మార్నింగ్ మేడం. నేను మోహన్ మేడం. అర్థమైందిలే. వాట్ మెమరీ మేడం.
అటు తిరిగి కూర్చొని నన్ను ఎలా గుర్తుపట్టారు మేడం? స్నానం చేయకుండా రోజు ఆ దిక్కుమాల సెంటు కొట్టుకొస్తారు కదా, ఆ మాత్రం కనిపెట్టలేనా? ఆ, అంటే నన్ను ఆ రకంగా గుర్తుపెట్టుకున్నారా మేడం? అయినా మీరేంటి మేడం ఈస్ట్ ఉదయించే సూర్యుడిలాగా ఇటువైపు తిరిగి కూర్చునేవారు, ఈ రోజేంటి అస్తమించే సూర్యుడిలా అటువైపు తిరిగి కూర్చున్నారు? నా క్యాబిన్ నా ఇష్టం. ముందు విషయం ఏంటో చెప్పు. విషయానికి వస్తే మీరు చెప్పిన పని రేపటికి పూర్తి అయిపోతుంది మేడం. మేడం, ఈ రోజు మీ సౌండ్ బాక్స్ ఏదో తేడాగా వినిపిస్తోంది. మీరు అచ్చు మంగళంగా మాట్లాడుతున్నారు మేడం. ఆ మంగ పేరు నా ముందు తేవద్దు. మీ వెనకాల కూడా తీసుకురాను మేడం. ఏదో పై పైకి మంగంటే అభిమానం ఉన్నట్టు నటిస్తాను కానీ అసలు ఆ మంగ ఏం పని చేస్తుంది మేడం? ఉత్తి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడకి అంత శాలరీ ఇవ్వడం ఉత్త వేస్ట్ మేడం. ఆవిడ ఉద్యోగం నుంచి పీకేసి మన ఆఫీసులో స్వీపర్ గా పోస్ట్ ఇస్తే ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తుంది మేడం. మంగ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? Shut up. మంగ కాదు, కాల్ మీ మేడం. మేడం నువ్వు? Shut up. రాంబాబు, ఏమైంది మేడం సీరియస్ గా ఉన్నారు? రాంబాబు ఏంటి మీ ఆవిడ ఏంటంటే మాట్లాడుతుంది? కుర్చీలు మారిపోయాయి సార్. ఇక్కడ పోస్ట్ అక్కడ, అక్కడ పోస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాయి. అవునా? అవును. ఇందాకేదో వాగా నా పోస్ట్ తీసేయాలా? నేను వేస్టా? అదంతా ఉత్తునే మేడం. మీరు గ్రేట్. అది మీరు నీ సంగతి తర్వాత చెప్తాను. పని చూసుకో. వెళ్ళు. గెట్ లాస్ట్. రాంబాబు ఇదే విచిత్రమే. మంగ ఎండీనా? అసలు ఎలా జరిగింది? అదిగో అక్కడ కూర్చుంది కదా, ఆవిడని అడగండి. మేడం, అయ్యో మేడం, మీరేంటి? మీ పొజిషన్ ఏంటి మేడం? పెరుగుతున్న షేర్ మార్కెట్ లాగా రోజు కలకల్లాడుతూ ఉండేవారు, ఇప్పుడేంటి మేడం కుప్పకున్న స్టాక్ మార్కెట్ లాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? ఏం చేస్తాం? కర్మ. ఓ పదవి లేనప్పుడు పెదవి అదుపు తప్పుతుందట. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతోంది. సార్ మేడం ముందు సిట్టింగ్ ఏంటి, ఆ యాంగిల్ ఏంటి? పదవి పోయిన రాజకీయ నాయకుడికి పోస్టు పోయిన ఉద్యోగికి పెద్ద తేడా ఏం లేదు రాంబాబు. పదవిలో ఉన్నంత వరకే వాళ్ళ పవరు, ఆ తర్వాత ఏముండదు కదా మేడం. యామై కరెక్ట్? మేడం ఏంటి కదమ్మాయి? ఇప్పుడు నేను మేనేజర్ని కాబట్టి నాకన్నా నీది తక్కువ. మీరి ఏంటి, నువ్వు నీది తక్కువ పోస్ట్ కాబట్టి నన్ను గౌరవించుకో. అండర్స్టాండ్? ఎక్స్ట్రా లోపలి పని చూసుకో. చూసావా రాంబాబు, ప్రతి వాడికి ఇలా లోకం అయిపోయాను. అంతా మస్తాన్ మహిమ. సరే మేడం, నీకు విషయం తెలుసా? ఏంటి? మంగ మనకి ఎండి అయిందట. నాకు ఆ విషయం ఇంతకు ముందే తెలుసు. నీకు కూడా తెలిసిపోయిందా? అంటే నాకే లేటుగా తెలిసిందా? మీకన్నీ లేటుగానేగా తెలిసేది. నోరు ముసుగా. నీకు ఈ మధ్య నోరు బాగా లేస్తుంది. అసలు ఆడదంటే ఎలా ఉండాలి? మగాడి కాలు కింద చెప్పులాగా ఆనిగి మణిగి ఉండాలి. కాస్త తగ్గు. పద. ఎక్కడికి? కౌన్సిలింగ్ కి. ఇదేంటి కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? మన కొత్త ఎండి గారే నీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఏంటిలా వచ్చారు? మేడం, మా ఆయన నన్ను అవమానపరిచేలా మాట్లాడుతున్నాడు. పనిచేస్తుంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంటి మోహన్, మేనేజర్ అన్న పొగరా? సారీ చెప్పు. మేడం, ఇది మా భార్యాభర్తల గోల. సో సారీ ఎందుకు చెప్పాలి? భార్యాభర్తల గొడవ అయితే ఇంట్లో ఉండాలి కానీ ఆఫీస్ లో ఉండకూడదు. సారీ చెప్పు. అంతేకాదు మేడం, ఆడవాళ్ళు మగవాడి కాలి కింద చెప్పులాగా ఉండాలని, అణిగి మణిగి ఉండాలంటున్నాడు మేడం. అవునా? నీ జీతం ఎంత? 50,000 మేడం. ఈ నెలలో ఇంక్రిమెంట్ ఒక 5,000 రావాల్సి ఉంది మేడం. అయితే ఇక నుంచి 45,000 నీ భార్య అకౌంట్ లో పడుతుంది, 5,000 నీ అకౌంట్ లో పడుతుంది. ఇంక్రిమెంట్ 5,000 క్యాన్సిల్. ఎండీగా ఇది నా ఆర్డర్. 5,000? అసలు నా ఖర్చులు కూడా సరిపోవు కదా మేడం.
నీకేం ఖర్చులుంటాయి? అన్ని ఇంట్లోనే సమకూరుస్తున్నాను కదా. నీకు చెప్పాలా? నీకు తెలియకుండా మగాళ్ళకి బోల్డ్ అనే ఖర్చులు. ఏంటి ఆ ఖర్చులు ఏంటవి? ఏళ్ళు 5,000 సరిపోతాయి. అబ్బో చాలా ఎక్కువ. అలా ఉండు. అంతేకాదు నీ మేనేజర్ పోస్ట్ పీకేసి నీ భార్యకి మేడం మరి నేను మీ ఆవిడకి అసిస్టెంట్. మేడం ఇది చాలా దారుణం మేడం. అసలు మీరు ఆడవాళ్ళ పక్షపాతిగా మాట్లాడుతున్నారు. ఏ నువ్వు మాత్రం ఆ రాంబాబు వెనక కుక్క పిల్లలాగా తోకాడించుకుంటూ తిరగలేదా? మేడం నేను ఇంట్లో ఎలాగో అసిస్టెంట్, ఆఫీస్ లో మేనేజర్ ని అన్న ధైర్యంతో బతికేస్తున్నాను. ఆ ధైర్యం కూడా లేకుండా చేస్తారా మేడం? ప్లీజ్ మేడం, కావాలంటే సారీ చెప్పేస్తాను మేడం. ఈ బుద్ధి ముందుండాలి. ఈ మంగ ఒక్కసారి తీర్పు చెప్తే దానికి తిరుగుండదు. అంటే పెదరాయిట్ టైప్ మేడం. పెదరాయుడు అనేవాడు మగవాడు. మన మేడం గారు నాగమ్మ టైప్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎదిగో ఫైల్. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు నా అసిస్టెంట్. పట్టుకోనరా. పట్టుకో. కమ్ ఆన్. హలో, ఫాలో మీ. ఏమే నేను నీకు అసిస్టెంటా? నువ్వు నాకు మేనేజరా? ఏ నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినా దొంగ సర్టిఫికెట్స్ తో మేనేజర్ అవ్వగలేని నేను ఎవరైనా? గట్టిగా రోకి. ఆవిడ కనుక విన్నదంటే ఉన్న పోస్ట్ కూడా పీకేస్తుంది. ఇంట్లో ఎలాగో అడ్డమైన చాకరీ చేయిస్తుంటావు, ఇక్కడ కూడా అలాగే చేస్తానంటావా? హలో, ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏం లేదు మేడం, మా ఆవిడ మేనేజర్ గారు ఏదో ప్రాఫిట్ గురించి అడుగుతుంటే. ప్రాఫిట్ గురించా? కాదు ప్రాజెక్ట్ గురించి అడుగుతుంటేను నేను వివరాలు చెప్తున్నాను మేడం. సరే మోహన్, ఒక పెద్ద కుర్చీ ఒక చిన్న కుర్చీ వెళ్ళి తీసుకురండి. అలాగే. ఎవరు అక్కడ? హలో, నువ్వే తీసుకురావాలి. వెళ్ళు. ఎంప్లాయీస్ అందరూ ఇలా రండి. మహి, రాంబాబు మీరు కూడా రండి. ఏంటి మంగ మహి మేడం గారిని పేరు పెట్టి పిలుస్తున్నావు? మీ అందరికీ విషయం తెలియదు అనుకుంటాను. అది చెప్దామని మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను, తెలుసా? అందరూ కింద కూర్చోండి. సిట్ డౌన్. నా మాట వినకపోతే మీ అందరి జాబ్స్ ఊస్టింగ్ అయిపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం. రాజీ, నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు నుంచున్నా? నాకు పైల్స్ మేడం, సీట్లో తప్ప కింద సిట్టింగ్ వేయలేను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నేనే ఎండీని. మరి మహి మేడం? ఆవిడ సాధారణ ఎంప్లాయ్ మాత్రమే. మేనేజర్ కూడా ఈ మోహన్ కాదు, రాజీ. తను చెప్పినట్టే మీరందరూ వినాలి. ఈ రోజు నుంచి కంపెనీ రూల్స్ మారబోతున్నాయి. రోజు మీరు 10 గంటలకు ఆఫీస్కి వస్తున్నారు, కానీ రేపటి నుంచి అలా కాదు. ఉదయం 6 గంటలకు రావాలి, సాయంత్రం 6 గంటలకు వెళ్ళాలి. కుదరదు. 6 to 6:30 నేను బాత్రూమ్ లో ఉండే టైం. అంతసేపు ఏం చేస్తారు? అన్ని పనులు చేసుకోవాలి కదయ్యా. బాత్రూమ్ క్లీన్ చేస్తారా? అంతేకాదు, వీకెండ్ అని చెప్పి శనివారం ఆదివారం లీవ్ తీసుకుంటున్నారు. కానీ రేపటి నుంచి అవి కూడా వర్కింగ్ డేసే. ఇది దారుణం మేడం, కనీసం ఆదివారమైనా. అడుక్కునే వాళ్ళు కూడా ఆదివారం సెలవు తీసుకోవడం లేదు. మరి మనం ఎందుకు తీసుకోవాలి? అంటే మనం అడుక్కునే వాళ్ళమా మేడం? సరే, మీకోసం సండే హాఫ్ డే లీవ్ ఇస్తాను. ఆ హాఫ్ డే మార్నింగ్ ఇవ్వండి మేడం. ఎందుకు సార్? ఎందుకంటే సండే స్పెషల్ మా ఆవిడకి నాన్ వెజ్ వండి పెట్టాలా, మా ఆవిడ బట్టలు ఉతికి పెట్టాలా, నా బట్టలు పెండు ఉండిపోతాయి, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాక ఉతుక్కోవాలి. ఏంట చూపు? నువ్వేంటి, ఆ డ్రెస్ ఏంటి? రేపటి నుంచి సాంప్రదాయబద్ధంగా నాలాగే శారీ కట్టుకునిరా. కాదు కూడదు అన్నావంటే డిస్మిస్ చేసి పారేస్తాను. రాంబాబు, ఏంటి ఈ టార్చరు? మస్తాన్. అయితే ఓకే. ఓకే, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అసిస్టెంట్. ఏంటి రాజీ పిలిచావు? ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు రాజు అని పిలుస్తున్నావు? నేను ఇక్కడ మేనేజర్ని, నువ్వు నా అసిస్టెంట్ వి. మేనేజర్. హలో, ఏంటి డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతున్నావా? అవును. ఆ డ్రీమ్స్ లో నేను ఉన్నానా? మీరు లేకుండా ఎలా వస్తాయి డ్రీమ్స్?
చూసావా ఆ మస్తాన్ గారి దయ వల్ల నీకు ఎండి సీట్ ఎలా ఇప్పించాను? అవునా బాబు, నువ్వు సూపర్. మరేమనుకున్నావు? ఈ రాంబాబు తలుచుకుంటే ఎంతకైనా తగ్గిస్తాడు. ఇంకా కొద్ది రోజులు ఆ మేడంకి ఇలాగే తిక్క కుదర్చాలి. ఉమ్. ఏ మహి, ఒకసారి నా క్యాబిన్ కి రా. Yes. చెప్పిన పని ఏమైంది? చేస్తున్నాను మేడం. ఇంకా ఎంతసేపు? ఇంత లేట్ చేయడానికి ఇది నీ బాబు కంపెనీ అనుకుంటున్నావా? చెప్పిన పని చేయడం చేత కాదు కానీ అలా ఏడుపు మొహంతో ఏడవడం వచ్చే. ఆ ఏడుపు మొహంతో ఇంకా నా ముందెందుకు? వెళ్ళి పని చూసుకో. గెట్ అవుట్. బాగా కసి తీర్చుకుంటున్నావు మంగా. మరి నన్ను నడిపిస్తుందా? నేను ఎంత హాట్ అయ్యానో తెలుసా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు హ్యాపీ కదా? డబుల్ హ్యాపీ. Yes. మరైతే కూర్చో. నువ్వు కూర్చో. ఏంటి ఇక్కడ? అక్కడే. మేనేజర్ గారికి కాఫీట చెయ్యదవ బతుకు. మేడం, ఏంటి మేడం నాకు ఈ పరిస్థితి? మేనేజర్ గా హ్యాపీగా దర్జాగా ఉండేవాడిని. ఇప్పుడు దానికి అసిస్టెంట్ అయిపోయి ఇలా కాఫీలు టీలు అందించాల్సి వస్తుంది. చెయ్యదవ జన్మ. నీ పరిస్థితి అలా ఉంచు మోహన్. ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందో ఊహించుకో. ఆ మంగ నన్ను తిట్టకుండా తిడుతోంది తెలుసా? ఊరుకోండి మేడం, ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావు మోహన్? ఫైల్స్ పూర్తయితే గాని భోజనానికి టైం కూడా ఇవ్వదట. నేను పుట్టాక నా లైఫ్ లో ఇంత అవమానం, ఇన్ని తిట్లు ఎప్పుడు భరించలేదు తెలుసా? చిచి, నాకు తెలియకడుతాను. అసలు మీరు ఆవిడకి ఎండీ పోస్ట్ ఎందుకు ఇచ్చారు మేడం? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నా, కానీ నీకు చెప్తున్నా. మలక్పేట మస్తాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి మలక్పేట మస్తాను మీకు ఫోన్ చేసి బెదిరించాడా? మలక్పేట మస్తానా పిలక్పేట పిస్తానా? అసలు ఆడు బతికుంటే కదా మేడం, ఆడెప్పుడో చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? మొన్న మధ్య ఎన్కౌంటర్ లో చచ్చిపోయాడని పేపర్లో కూడా వచ్చింది కదా మేడం, మీరు చూడలా? చూడలేదు. మరి ఆ నెంబర్ ఎవరిది? ఏ నంబరు? ఇదిగో ఈ నెంబర్. ఇదా? ఇది రాంబాబు కొత్త నంబరు. అమ్మ రాంబాబు, అంటే ఈ నంబర్ తో రాంబాబు మీకు ఫోన్ చేసి మలక్పేట మస్తాన్లా బెదిరించి తన భార్యకి ఎండి పోస్ట్ ఇప్పించుకున్నాడన్నమాట. అమ్మ రాంబాబు, నువ్వు మామూలుడివి కాదు. మంగా, నన్నే ఇంత మోసం చేస్తారా? చెప్తా మీ పని. ఆ మస్తాన్ గారి ఫోన్ కాల్ అంతా అబద్ధం అని తెలిసిందనుకో, ఆ మహి మేడం గుండాకి చచ్చిపోతుంది. దాని మొహం దానికెలా తెలుస్తుంది? నువ్వు చెప్పవు కదా. ఇదిగో మంగా, నువ్వు ఇప్పుడు ఎండీవి కదా, మన కంపెనీ వాటాలో కొంత డబ్బు నీ అకౌంట్ లోకి మళ్ళించు. అప్పుడు నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. నా బదులు ఉంటావా? నేను ఎందుకుంటాను? మరి ఐడియా ఇచ్చింది నువ్వే కదా. చెక్ పవర్ లేకుండా అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? దానికి కూడా ఏదైనా ప్లాన్ చేద్దాంలే. అలా అయితే కొంచెం ఏంటి, మొత్తం లాగేద్దాం. ఈ దెబ్బతో మన ఇద్దరు సెటిల్ అయిపోవచ్చు. నీ బొందవుతారు. నీ విషయం మేడం తెలిసిపోయింది. అవునరా బాబు, ఈ పోస్ట్ ఇలాగే కంటిన్యూ అవుతూ బాగుంటుంది, ఇంటర్వెల్ లేకుండా. ఇంటర్వెల్ కాదు, శుభం కార్డే. ఏయ్, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చా? షట్ అప్. పట్టుకుని అలా అంటా? ఏయ్, ఆపవే నీ నాటకాలు. మేడం, మస్తాన్ మస్తాన్ మస్తానా మట్టి కుండ, నీ బండారం మొత్తం బయటపడిపోయింది. రాంబాబు, నీ పెళ్ళాన్ని ఎండి చేయడం కోసం
నీ కొత్త నంబర్ నుంచి ఫోన్ చేసి మలక్పేట మస్తానని బెదిరిస్తావా? నువ్వేమో నిజంగానే ఎంబీ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. అంతేకాదు మేడం, నన్ను నా మేనేజర్ పోస్ట్ నుంచి పీకేసి మా ఆవిడ్ని మేనేజర్ని చేసి నన్ను మా ఆవిడ కింద అసిస్టెంట్ చేసింది మేడం. అదేమో ఇదే సంద అనుకుని ఆ పని ఈ పని చెప్పి నన్ను తోంపడేస్తోంది మేడం. నన్ను ఇంతగా అవమానపరుస్తారా? మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. మేడం, ప్లీజ్ మేడం. No more explanations. Get out. Get out. మేడం మీరు కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. ఆహా అద్ది, అందుకే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటేనే అందం అంటారు. ఆ సీటుకే గ్లామర్ వచ్చేసింది మేడం. మేడం మళ్ళీ నా పోస్ట్ నేను తీసుకోనా? ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీమంతుడు వస్తున్నాడు. హలో, ఏంటయ్యా షర్ట్ మీద పడతావు? షర్ట్ నలిగిపోతుంది. వచ్చేది ఎవరో తెలుసా? శ్రీమంతుడు. వంకాయలు కోసుపు రండమ్మా రండి.